నేను పొద్దునే లేచానంటే నాకు పని పాట లేదని అర్థం. నువ్వు పొద్దునే లేచావంటే ఎవడికి మూడిందని అర్థం. నా చింతకాయ పచ్చడి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నా నా చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున నాకెందుకు తగలావే ముసల్దానా? ఊరు షూర్లో ఉన్నవాంటే నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే చప్పరించేను. నీకు నా అందం అంటే కుళ్ళు. ఓకే కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చింతకాయ పచ్చడేం కాదు, అప్పారావు కిలో మేకప్ వేస్తే నీకంటే అందంగా ఉంటాడు. అందం అంటే నీ తరం వాళ్ళది కాదే, మా తరం వాళ్ళది. మేమందరం ప్రకృతిలో పూసిన పూలం, మీరంతా ప్లాస్టిక్ పూలే చింతకాయ పచ్చళ్ళారా. ఏం నాగరాజు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి ఎవడు వస్తున్నాడు, వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియదు. పర్వాలా ఏవండి మీరు ఇంకా వెళ్ళలేదా? ఎవడు? నేను బయటకు వెళ్ళగానే ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు? ఆ ఇల్లన్నాక 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఆ మాత్రం దాన్ని కొట్టేస్తావంటారా ఇప్పుడు చింతకాయ పచ్చడిగా? పుట్టాలా కోసి ఎవడు వాడు చెప్పు. మీకేమన్నా మైండ్ దొబ్బిందా? ఎవడు వాడంటే నేనేం చెప్పను. అమ్మో మొగుడికి ఎదురు మాట్లాడే ఆడదాన్ని నేను ఊళ్ళోనే చూడలేదమ్మో. నాకెదురు తిరుగుతావే, నాకెదురు తిరుగుతావే, నాకెదురు తిరుగుతావే. ఈ చింతకాయ పచ్చడి గాడు మంచోడు కాబట్టి కొట్టి ఊరుకుంటున్నాడు. అదే వేరే చింతకాయ గాడైతే కట్టుబట్టలతో పుట్టింటికే పంపించేసేవాడు దాన్ని. ఇదిగో బామ్మ, నువ్వు అనుకుంటున్నా మంచోని కాదు. ముందు దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపిస్తా. ఎలవే ముందు నీ బ్యాగ్ చదువుకొని నా కళ్ళ ముందు నుంచి ఉండకూడదు. పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టుకొని పెళ్ళాన్ని కొట్టి నీ దగ్గర ఉండే కన్నా మా పుట్టింట్లో ఉండడం బెస్ట్. అరే నాగరాజ్గా రోజు నువ్వు ఇంటికి వచ్చేది ఈడేరా? వీడు పాలోడు కదే బామ్మ. అదేరా నాగరాజ్గా రోజు నీ ఇంటికి వచ్చేది పాలోడే. అన్నయ్య లోపని పెళ్ళాన్ని కొట్టి పంపించేసావురా నువ్వు. నీ మాటలు నేను ఆ బంగారం లాంటి పిల్లల్ని నేను పుట్టింటికి పంపించాను కదే. అయినా మంచి వాళ్ళు అందరూ పోతున్నారు, నువ్వెందుకు పోవే? ఎవరు చింతకాయలు రాలినప్పుడు వాళ్ళు పోతారు, నా చింతకాయలు రాలినప్పుడు నేను పోతా. మురళి అసలు ఈ పక్కింట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పు మురళి. ఏం చేసావు బామ్మ? నేనేం చేస్తాను రా, పక్కింటోడే కదా సాయం చేద్దాం అనుకున్నా అంతే. సాయం చేసావంటే సన్యాసి మొహందానా? బంగారం లాంటి నా సంసారంలో నిప్పులు పోసి సాయం అంటావా? పరిమళ వస్తున్నాగే పరిమళ. నాకేంటే ఈ టార్చరు? ఏ మూల నుంచి ఏం తీసుకుని వస్తున్నా భయపడి వస్తున్నానే. కాస్త కామ్గా బతికినవే నన్ను. నువ్వు ఒక మనిషి అసలు అర్థం కాదు. కాళ్ళు పట్టుకుంటానే. నీ మనవడని చెప్తే ఆడపిల్ల ఈ గల్లీలో చూడట్లేదే. ప్లీజే నీ బ్రెయిన్ దొప్పింది. ఎరా పడితే ఏంటది? కేక్. ఈ రోజు నా బర్త్డే, నేను కేక్ కట్ చేయాలి. నేను చేస్తానుగా, నేను కట్ చేస్తానుగా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. నేను మా డాడీకి చెప్తాను. అరే చిన్న చింతకాయ డాడీకి కాదు, వాళ్ళ డాడీకి చెప్పుకో. నేను మా డాడీకి చెప్తాను. నా ఇంటి ముందు నుంచి ఏ వస్తువు అయినా నాకు దక్కాల్సిందే. ఇది ఓబ్లేసు కదా? ఒరే ఓబ్లేసు, ఏంటి పక్క నుంచి వెళ్ళుకుంటూ పలకరించబోతున్నావు చింతకాయగా? నువ్వా కాంతం? ఆ వయసులో నిన్ను పలకరిస్తే పలికావా? అందుకేగా ఇప్పుడు పలకరిస్తున్నా. బాగుంది. పొయ్యి ఆరిపోయిన తర్వాత నీళ్ళు కాగబెట్టుకోమందట. నీళ్ళు ఆడదే. చివరి కోరికలు అనిపించాల్సిన టైంలో చిలుపు కోరికలు నాకెందుకే కాంతం నన్ను వదిలియే. చెయ్యండి బాబు. అమ్మో నువ్వు చెయ్యందిస్తేనే కానీ పైకి లేకలేకపోయాను. ఈ 2 చేతులతో నేనేం చేస్తాను రా. నాకన్నీ అర్థమైనా నా దేశ క్షమించు. అదిగో ఆటో. బామ్మ ఇటు రా. అసలు నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఈ వయసులో ఎలా ఉండాలి నువ్వు? అయ్యో చూసారు నా చింతకాయ పచ్చడి. ఎవరో చెప్తే నమ్ముతున్నారు కానీ నేను చెప్తే నమ్మట్లా. నేను చెప్తే ఎవరు నమ్ముతారబ్బా?
మా కొడుకు పుట్టినరోజుకి కేక్ పట్టుకెళ్తుంటే సగం కేక్ మింగేస్తుందట మీ బామ్మ. ఏం బామ్మ ఇడుదురుకు కేకు తిన్నావా? వాడికి నేను ఎందుకు తింటాను? ఆ చింతకాయ పచ్చడి రోడ్ మీద ఎక్కడ పడేసే నా పేరు చెప్తున్నాడు వాడు చింతకాయ గాడు. బామ్మ నిజం చెప్పు, నువ్వు తిన్నావా లేదా? నిజం చెప్పు. తిన్నా. ఆ కేక్ లో తీపి ఉందో లేదని టెస్ట్ చేశా. తీపి తింటే ఇంత తినాలి కానీ సగం కేక్ మింగేస్తావా? మురళే నాకు నా పెళ్ళానికి మధ్యలో చిచ్చు పెట్టింది. ఇప్పుడు చూడు నా పెళ్ళామేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు చూడు అది నాకు విడాకులు పంపిస్తానేది నోటీస్ ఇచ్చిందాయా? ఏంటి బామ్మ ఇది? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు పొత్తులో చదువు బాగుండే తెలుసా? ఈడేమో జోక అంటాడు, ఈ భర్తలోడేమో కేక అంటాడు, ఇదేమో ఆక అంటది. మధ్యలో నేనేంటి? ఆ మధ్యలో నేనేంటి? మీ ముసలాన్ని కాలు చేతుల నుంచి మూల పడేస్తానని పీడ వదలదు. ఏరా సింతకాయ పచ్చళ్ళారా, రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఈ కన్ఫ్యూజన్ లో ఎవరు సింతకాయలు రాలుతాయో నాకే తెలియదు రే. సింతకాయలారా మీరు మీరు నన్ను కొడతారా? రే నీళ్ళల్లో ఉన్న ముసలికి ఈ ముసలికి బలం ఎక్కువరా. 100 మంది సింతకాయలు వచ్చిన అందరు సింతకాయలు రాలగొడతాను ఏమనుకుంటున్నావు? కాస్తమ్మా ఏజ్ 85 స్పీడ్ 125 స్పీడ్ 125. మొదలట్లే ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఏమైంది అత్తయ్య గారు? మీ మావయ్య గారు గుర్తొస్తారే కోడల పిల్ల. ఎందుకు? ఎప్పుడు రత్తాలు 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 అనేవాడు. అదే మీ పేరు రత్తాలు కాదు కదా? నా పేరు కాదు, మీ మావ ఉంచుకున్న దాని పేరు రత్తాలే కదా. వచ్చే జన్మలో అయినా పుడితే ఆ రత్తాల్లా పుట్టాలే. ఎందుకు? ఆస్తి మొత్తం దానికి తగలెట్టాడు దరిద్రుడు. ఊరుకోండి, మీరు ఏడొద్దు. ఇదిగోండి ఈ బొట్టు పెట్టుకోండి, ఈ ప్రసాదం తినండి. ఏంటే కోళ్ళ పిల్ల దేనికిది? ఉదయాన్నే గుడికెళ్ళని అత్తయ్య గారు. దేనికి? మీరు నుండు నూరేళ్ళు బతకాలని. ఇప్పుడు నా వయసు అంతే 95. అంటే 5 ఏళ్ళ చచ్చిపోను నేను. అంటే 5 సంవత్సరాలు బతకాలా? 5 సంవత్సరాలు బతకాలా? 5 సంవత్సరాలు బతకాలా? మీరు ఇలా అనుకుంటారనే పొద్దున్నే పంతులు గారి దగ్గర జాతకం చూపించుకున్నా. ఏమన్నారు? ఈ చేతి చూపించుకుని 70 ఏళ్ళు బతుకుని చెప్పాడు. అదే మీకు 95 కదా? హలో, నేను చూపించుకుంది ఒక చేతి కాదు, 2 చేతులు. 70 140 ఏళ్ళు బతుకుతానంట. తీసుకురా. చూస్తాం ఏంటి పట్రా? చూస్తావా టీ పట్రా? నా ముందు వస్తామంటే అత్తయ్య టీ అత్తయ్య టీ అత్తయ్య టీ అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్నావు, టీ పెట్టడం తెలియదు నీకు? రామ్మ అత్తరు ఎదిరించుకో. అది కొడితే దాన్ని కొట్టు, మళ్ళీ అంత గట్టి నన్ను కొట్టు. ఏంటే టీ పెట్ట రాదా? టీ పెట్ట రాదా? టీ పట్టం రాదే? కోళ్ళ పిల్ల కాళ్ళకి వచ్చాయి. కోడపిల్ల కాళ్ళలోకి వచ్చి నీకు స్పెషల్ చెప్పాలా? దా టీ పెట్టడం తెలియదు దీనికి. తప్పించుకుంటా అన్యాయం. సార్ టీ పెట్ట రాదు. కొట్టు. ఏం చేస్తున్నావే? అక్కడ పెట్టది. అక్కడేంటి? సరే నొక్కు. ఎందుకే జనధర్మ సావాణి తెల్ల దూకి. ఈ అత్తని పెట్రోల్ తగలెట్టాలి. తగలెట్టమంటారా? పెట్రోల్ అడిగింది అంటించమంటారా? వద్దులే. మీ అబ్బాయి మాట్లాడు. హలో డార్లింగ్ ఎప్పుడు వస్తావు డార్లింగ్? ఓ నైట్ వచ్చేస్తావా? ఆ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటాలే. మీ అబ్బాయి గారు దుబాయ్లో ఉండిపోయారండి, లేకపోతే ఎంత బాగున్నావు. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా కోయిట్లో ఉండిపోయారు. అదేంటి? అదే వాళ్ళ ఫ్రెండ్ తేలేడు కదా. మీ తాతగారు పోయారు గాని ఉంటేనా? అయినా ఈ వయసులో కృష్ణారామ అనుకుని ఇంట్లో ఉండొచ్చు కదా. మొన్న అలాగే కృష్ణారామ అన్నాను, ముందేంటి రామకృష్ణుడు ఎగాలంటే ఏం చేశారు వచ్చి? ఏం చేస్తారు, వాళ్ళు కూడా రామకృష్ణ అన్నారు అంతే.
సరే రెస్ట్ తీసుకోండి అమ్మయ్య ఈ కోళ్ల పిల్లని ఎలాగైనా చంపేయాలంటే కోళ్ళ పిల్లలు ఎలాగైనా చంపేయాలండి. దీంతో నరకం చూపించేస్తుంది నాకు. ఈ ముసిలి కోడల్ని ఎలాగని చంపేయాలి మచ్చి. ఈ బోడిమంటని ఎలాగైనా చంపాలి. సూపర్ సన్ని. ఏంటో కోళ్ళ పిల్ల ఆ చేతిలో తలగడేంటి? ఏంటి కోడల పిల్ల చేతితో తడగలేంటి? ఏంటి కోడల పిల్ల చేతిలో దిండేంటి? కర్లానత్తయ్య. ఆ కర్లానంట. కర్లానంట. అవసరం లేదు. బాగా నల్లులు ఉన్నాయి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ2. మనం చూసినట్టయితే ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో చాలా ఉమ్మడి కుటుంబం, అత్తకి కోడలు, కోడలికి కోడలు, కోడలికి కోడలు కలిసి వస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యం. ఇట్స్ మెస్మరైజింగ్. ఇట్స్ అమీర్పేట్, కుక్కట్పల్లి, జైంట్ కుక్కట్పల్లి అంతే. మీతో కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాను. దాంట్లో విన్ అయిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్ ఇస్తాను. ఏం గిఫ్ట్ ఇస్తారు? 7 వారాల నగలు. 7 వారాల నగరా? మరి మిగతా వారం ఆవిడ ఏం పెట్టుకుంటాం? వాళ్ళు ఎంత మంచి తెలుసు నిజంగా. అసలు ఇలా కొట్టిన ఏమో అందో. మా కోళ్ళు ఇంకా మంచి. ఇలా కొట్టిన నా కోళ్ళు మంచిదండి. ఈయన కొట్టిన ఏమందో. వావ్, నిజంగా ఒక వింత. ఇదే వింతండి బాబు. ఇప్పుడు కోడలు అత్తను కొట్టినా కూడా ఏమన్నా చూడండి. మా అత్త కూడా నేను ఎన్ని కొట్టిన సరిగ్గా ఉంటే 1, లేకపోతే 3. ఎజ్లో కొట్ట. అసలు మా కోళ్ళ ఏం అందండి. ఒట్టేసుకుంది. మార్కులు తగ్గుతాయి. కోళ్ళ పిల్ల పట్టుగా నేను కొట్టుకుంటా. కుదరదు. ఓకే, గేమ్ ఏంటంటే కొక్కో. ఏమండి బామ్మ గారు, నేను ముందు పరిగెడుతుంటాను, మీరు నా వెనక పరిగెడుతుండండి. సరేనండి. ఓకే రండి. గేమ్ స్టార్ట్స్ నౌ. రండి. పడుకో పట్టుకో 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 పట్టుకో. మేమిద్దరం ఆడతాం. రూల్స్ అతిక్రమిస్తున్నారు మీరు. కూర్చోవాలి మీరు తొండి ఆడుతున్నారు. మీరు లగాలి. ఆ పరిగెత్తండి. కమాన్, మీరు లెగిస్తారు. లగాలి. ఓకే, సూపర్ గేమ్. నిజంగా ఏమండి చాలా బాగా ఆడారు గేమ్ అండి. ఓకే అండి. ఎందుకు గిఫ్ట్ ఏదండి? ఇది ప్రాంక్ వీడియో అండి. ఆ కెమెరా చూడండి ఒకసారి. హాయ్ చెప్పండి కెమెరాకి హాయ్ చెప్పండి. అది ప్రాంక్ అండి. ఇది మీకు అర్థం కావట్లేదు. నాకెందుకు అర్థం అవట్లేదు? అందరూ బాగుండాలి.